2024 జూన్ 12 ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మొట్టమొదట దావోస్ పర్యటనకు వెళ్ళారు. ఆ తర్వాత లోకేష్ గారి ద్వారా చాలా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తూ అమెరికా పర్యటన చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇరువురు కలిసి సింగపూర్ పర్యటనకు వెళ్ళొచ్చారు. ఈ మధ్య చూస్తున్నాం మనం, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు దావోస్లో పర్యటించారు, అలాగే స్విట్జర్లాండ్లో పర్యటిస్తూ ఉన్నారు. మంత్రి నారాయణ గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు సౌత్ కొరియాలో పర్యటించొచ్చారు. ప్రస్తుతం నారా లోకేష్ గారు ఆస్ట్రేలియాలో పర్యటిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బయలుదేరి 3 రోజుల పాటు గల్ఫ్ దేశాల్లో పర్యటించడానికి వెళ్తూ ఉన్నారు. మళ్ళీ నవంబరు మొదటి వారంలో యూకే పర్యటనకు వెళ్ళబోతూ ఉన్నారు. అంటే ఇప్పటికీ షెడ్యూల్ అయి ఉన్న వివిధ దేశాల పర్యటనలు ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతున్నది ఒకటి. ఎన్నికలకు ముందు తాము చేసిన 20 లక్షల ఉద్యోగ కల్పన వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలి అని అంటే కనీసం 30 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి రప్పించుకోవాల్సిన అవసరం ఉన్న రీత్యా ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచంలో 30 లక్షల కోట్ల పెట్టుబడులు ఒక 5 సంవత్సరాల టెన్యూర్లో ఒకే రాష్ట్రానికి రప్పించుకోవడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. ఎందుకు అంటే ఇవాళ దేశంలో గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ లాంటి అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీపడి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న అడ్వాంటేజెస్ని ప్రమోట్ చేసుకుంటూ రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించుకోవడం అనేది చాలా చాలా హ్యూజ్ టాస్క్. అయినా సరే ఈ 16 నెలల పాలనలో ఇప్పటికీ తాము అనుకుంటున్న లక్ష్యంలో 1/3 10 లక్షల కోట్లకు పైగా పారిశ్రామిక ఒప్పందాలు ఖరారు చేసుకోగలిగారు.